హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది బీరకాయ పెసరపప్పు కూర. బీరకాయ పెసరపప్పు కూర చాలా 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 బాగుంటుంది. విపరీతంగా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. నేను ఇంకా చెప్పలేను, మాటలు లేవు, మాట్లాడుకోలేవు, అంతలా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుందండి బీరకాయ పెసరపప్పు కూర. టమాటోలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, చక్కగా ఇంగు పోపు పెట్టాను. ఇంకా చెప్పద్దు, అంత బాగుంటుందండి. చక్కగా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే వెల్లుల్లిపాయ పోపు పెట్టుకోండి, నేను పెట్టుకోలేదు. బట్ మిగతావన్నీ వేసాను. చక్కగా చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చపాతీలో బాగుంటుంది. అన్నంలోకి అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి ఎక్కువ వేసుకుని వడియాలు కానీ అప్పడాలు కానీ ఇగో నేను ఇలా చేసి పెట్టుకున్నాను. దీని కాంబినేషన్కి మిరపకాయల్ని జస్ట్ నూనెలో బాగా వేయించేసుకోవాలి. తర్వాత బాగా వేగిపోయాక ఇలా కలర్ మారిపోయాక ఇలా ఉప్పు వేసేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మన ఇంట్లో చల్లమిరపకాయలు లేవో అప్పుడు ఇవన్నీ మనం ఇలా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. దీని కాంబినేషన్ సూపర్బ్ అండి. పప్పు కూరల్లోనూ పప్పుల్లోనూ అలాంటివి చల్లమిరపకాయలు ఉంటే చాలా బాగుంటుంది కదా. సో చపాతీలోకి బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వేడివేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని ఇలా మిరపకాయలు నంచుకుని వడియాలు నంచుకుని కొత్త ఆవకాయ నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుందండి. సో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా మంది ఇష్టపడతారు, ఎందుకంటే కమ్మగా ఉంటుంది కాబట్టి. ఎక్కువ నెయ్యి వేసుకుంటే ఇంకా చెప్పొద్దు, అంత బాగుంటుంది. చక్కగా కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, కరివేపాకు ఎక్కువ వేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన కూరండి. రొటీన్గా కాకుండా ఎప్పుడు పాలు పోసి అలాంటివి మసాలా కూర కాకుండా లేదా ఉల్లి కారం కాకుండా పోపు కారం కాకుండా ఇలా చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. కూర మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంటుందండి. చాలా డెలిషియస్గా ఉంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు. అంత టేస్టీ అయిన కూర. బాయ్ అండి.